వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంబిని భూజల. కరెంట్ మన చుట్టుపక్కల జరుగుతున్న ఇష్యూస్ గురించి మాట్లాడడానికి మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? ఫైన్. ఎలా ఉన్నా? ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఏదో ఒక ఇష్యూ ఒక్కొక్కటి వారం వారం బయటపడుతూనే ఉంది. అండ్ రీసెంట్ గా కల్పిక అనే ఫిల్మ్ యాక్ట్రెస్ తను పబ్ కి వెళ్ళింది, అక్కడ బర్త్డే పార్టీ చేసుకుంది. అక్కడ చిన్న ఇష్యూ జరిగింది, అది కాస్త పెద్దగా అయింది. అది కాస్త గొడవలు, తిట్టడాలు, బూతులు ఇంత వెళ్ళిపోయింది. అట్లాగే అది కూడా కాంప్లిమెంటరీ కేక్ గురించి అని చెప్పేసి, అంటే చిన్న ఇష్యూ అనుకుంటుండొచ్చు, అక్కడ ఎంత వాదనలు జరిగాయో మనకు తెలీదు. తర్వాత బయటపడింది. దాంతోపాటు సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ ఇచ్చింది. దాంట్లో కూడా కొంచెం డ్రగ్స్ కి సంబంధించిన ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా న్యూస్ ఇప్పుడే బయటకు వచ్చింది. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మాటికి ఇవిడేంటి ఆడపిల్లల మీద పడుతుంది అనుకుంటారేమో, జరుగుతున్నవే అవి జరుగుతున్నాయి. మరి ఆ మధ్య మనం ఆ అమ్మాయి ఎవరు, విశాఖపట్నంలో రాజ్ తరుణ్తో పాటు ఒక అమ్మాయి లావణ్య ఎంత అల్లరి పడింది బయటకు వచ్చి. అంటే వీళ్ళు మాకు హక్కులు ఉన్నాయి, మేము ఎందుకు వెనక్కి తగ్గి ఉండాలి, మాకు హక్కులు ఉన్నాయి కాబట్టి మేము వాటిని వినియోగించుకుంటామని చెప్పి రోడ్డు ఎక్కి గట్టిగా అరవడము, విచ్చలవిడిగా బిహేవ్ చేయడం వల్ల దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇలా అల్లరవుతున్నారు. ఆ అమ్మాయి అలాగే చేసింది. ఈ కల్పిక అనే అమ్మాయి చిన్న కేక్ కోసము అంత అల్లరి పడాల్సిన అవసరం ఏముంది? పోలీసులతో కానీ ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో కానీ నువ్వు అడిగావు, నీ రైట్ అది. నీకేదన్నా నష్టం జరిగితే, నీకేదన్నా అక్కడ సక్రమైన పద్ధతిలో సర్వ్ చేయకపోతే నువ్వు మనీ పే చేస్తున్నావు కాబట్టి నువ్వు అడగాలి, తప్పులేదు. దాన్ని ఎంతవరకు తెగే వరకు లాగాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి అక్కడ నిలబడ్డావు, ఎవరో హ్యాండిక్యాప్డ్ అబ్బాయి ఫ్రెండ్ ఉన్నారంట పక్కన, సరే ఒక అబ్బాయి కాకపోతే 4 అమ్మాయిలు ఉన్నా సరే, నువ్వు వెళ్ళింది అక్కడికి ఒక పని కోసం వెళ్ళావు, ఏదో తినాలి, తాగాలి, వచ్చేయాలి. మేనేజ్మెంట్ వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ దిగితే, నీకు ఒకటి చెప్తున్నా, మేనేజ్మెంట్ వాళ్ళు బిజినెస్ ఆర్గనైజేషన్ తెలిసిన పెద్ద హేమీల్ని అపాయింట్ చేసుకుంటారు. అక్కడ బిజినెస్ని ఏ రకంగా రన్ చేయాలి, దానికి అప్డేట్తో పాటు వాళ్ళు బిజినెస్ను పెంచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు MBA కోర్సులు బాగా ఎక్కువయ్యాయి కదా, ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, అసలు ఎన్నో మేనేజ్మెంట్ కోర్సులు వచ్చేసినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు పబ్బులు వచ్చినాయి కాబట్టి దీంట్లో డబ్బుకు వెనకాడకుండా అటువంటి వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే హేమీలు ఉంటారు అందులో. ఇంకా చెప్పాలంటే కొంచెం రౌడీజంగా కూడా బౌన్సర్లను కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఇలా వాళ్ళని హేమీలు అందరినీ పెట్టుకుని ఒక పబ్బు నడుపుతున్నప్పుడు నువ్వు 4 10 మందిని వేసుకెళ్ళి నువ్వు కిక్కిమని అరిస్తే, అక్కడ వాళ్ళు మృగాల్లాగా, అంటే వాళ్ళ బిజినెస్కి వాళ్ళు అట్లా నుంచోవాలి, నేను వాళ్ళని అనటం కాదు, వాళ్ళు ఆ రకంగా నిలబడి బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళకపోతే వాళ్ళు లాభాల బాటలో వెళ్ళరు, నష్టపడిపోతారు. ఇంకా ఏంటంటే హోటల్ మూసుకోవాల్సి వస్తుంది, హోటల్ కానీ పబ్బు కానీ ఏదైనా సరే. కాబట్టి ఎంత డబ్బైనా వాళ్ళకి శాలరీస్ కింద ఇచ్చి వాళ్ళని నియమించుకుంటారు వాళ్ళు. అస్సలు వాళ్ళు మనకి ఎక్కడ కనపడరు, వీళ్ళే వచ్చి మాట్లాడతారు. కాబట్టి మనం అలవి కాని చోట అధికులం అనరాదు. మనం ఎందుకు అక్కడికి వెళ్ళి మనం పిచ్చుకుల్లాగా అరవాల్సిన అవసరం లేదు. పోయేది మన పరువే. నువ్వు ఎటు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేయాలనుకున్న దానివి చేసుకుని వచ్చేసేయి. నువ్వు ఆ కేక్ దగ్గర ఎందుకు? చిన్న విషయం, అంటే నా హక్కు ఉంది కాబట్టి, నాకు కూడా స్వతంత్రం ఉంది కాబట్టి, నేను కూడా సమానం కాబట్టి నేను కూడా అరుస్తాను, నేను కూడా తిడతాను, నాకు బూతులు వచ్చు, నేను సిగరెట్ కాలుస్తాను, నేను కొడతాను అంటే ఎట్లా? అక్కడ వాళ్ళకి అంగబలం ఉంది, వాళ్ళు గట్టిగా నుంచుని 10 మంది మాట్లాడుతున్నారు, గెటౌట్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళు అక్కడ ఎందుకు అల్లరిపడాలి? మరి ఇప్పుడు అది అక్కడ ఆ రకంగా జరిపింది. అంటే ఆడపిల్లలు ఎలా అల్లరిపడుతున్నారు అనేది నేను చెప్తున్నా. ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నా. అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు. ఇప్పుడు ఈ మంగ్లీ అర్ధరాత్రి బర్త్డే పార్టీ, అసలు నువ్వు పుడితే ఎవరికమ్మా గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉంటే ఎవరి బర్త్డే ఎప్పుడు ఎవరికి తెలియదు. ఎంతమంది బర్త్డేలు ఉన్నాయి లెక్క పెడితే, మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ బర్త్డేలు చేసుకుంటున్నారా? నీ బర్త్డే చేసుకోకపోతే ఏమైంది? ఇక్కడ చేసుకున్నావు పో, నీ మామూలుగా చేసుకో, లేకపోతే ఒక హోటల్లో అరేంజ్ చేసుకో, వితిన్ టైం నువ్వు వచ్చే. ఇప్పుడు పెళ్ళిళ్ళు రిసెప్షన్లు చేసుకోవట్లేదా? అలాగే చేసుకుని వచ్చేసేయి. నువ్వు ఇంత ఓపెన్ దగ్గర దాన్ని ఏమంటారు, ఫామ్ హౌసుల్లో పెట్టుకొని ఎవరెవరినో పిలుచుకుని అక్కడ డ్రగ్స్ అంట, గంజాయిలు అంట, ఇవన్నీ 10 మంది వరకు టెస్ట్లో వాళ్ళు పాజిటివ్ వచ్చింది వాళ్ళకి. అంటే ఇప్పుడు నాకు తెలియదు అని అంటే కుదురుతుందా? ఇప్పుడు ఎంతో ఫ్యూచర్ ఉన్న అమ్మాయి, మంచి సింగరు, చాలా బాగా పాడుతుంది. ముఖ్యంగా శివుడి మీద ఆమె భక్తి పారవస్యంతో ఎంత బాగా పాడుతుంది. అమ్మో, చాలా పెద్ద భక్తురాలు అనుకున్నా నేను. అఫ్కోర్స్ భక్తురాలు అయితే అయి ఉండొచ్చు కాక, నువ్వు భక్తురాలు అయినప్పుడు మరి ఇక్కడ ఈ పనులేంటి? నీ బర్త్డే నువ్వు ఎంత పవిత్రంగా చేసుకోవాలి.
మరి అలా కాకుండా బయటకు వచ్చి ఎవరెవరినో పిలిచి ఈ రకంగా చేసుకుని అల్లరపడటం ఏంటి? ఇప్పుడు కేసులే కదా మళ్ళీ వెంటనే. నేనే చెప్తున్నా, ఇమీడియట్గా 2 నిమిషాల్లో పోలీసులు వచ్చి వెల్కమ్ చెప్తారు. నువ్వు ఏ చిన్న తప్పు చేసినా, పొరపాటు చేసినా, నేరం చేసినా. అది తెలీదా ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి? డబ్బు ఉంటే సరిపోయిందా? అంటే ఆ డబ్బు ఇచ్చేసి బెయిల్ తీసేసుకుని బయటకు వచ్చేస్తారా? పరువు అనేది పోతుందిగా. చూడండి, ఏ రోజుల్లోనైనా సరే ఎటువంటి మనిషికైనా సరే మానాభిమానాలు అంటారు ఈజ్ ఈక్వల్ టు పరువు. అది ప్రతి ఒక్కళ్ళకే ఉంటుంది. మరి దాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఈ కేసు ఎక్కడ తేలుతుందో మనకు తెలియదు. కాబట్టి బర్త్డేలు చేసుకున్నా, ఇంకొకటి చేసుకున్నా, పవిత్రంగా చక్కగా ఒక పద్ధతిగా చేసుకోవాలి. అట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే ఏమవుతుంది? ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్ అమ్మాయిలు కూడా బర్త్డే పార్టీలు అని చెప్పి అర్ధరాత్రుల వరకు మెల్కొనుండి 12 అయిన తర్వాత సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసి ఎప్పుడుగో ఇంటికి రావడం చూస్తున్నాం ఇవన్నీ. అంటే ఇలాంటి వాళ్ళు ఏం చేసినా ఆదర్శమేగా మిగతా వాళ్ళకి. ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ సినిమాల్లో కానీ వాళ్ళు ఏం చేసి చూపిస్తారో అదే జనానికి ఆదర్శం. తప్పేంటి 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 తప్పేంటి? సినిమాలో చూపించట్లేదా? సినిమా అని వాళ్ళే అంటున్నారు కదా, అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది. మంగ్లీ బయటకు వస్తే బౌన్సర్లను పెట్టుకుని వస్తుంది. నువ్వు బయటకు వెళ్తే పెట్టుకెళ్తావా? మరి అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ఉంది, ప్రొటెక్షన్ ఉంది, డబ్బు ఉంది. మరి నీకే ఉంది, నువ్వెందుకు వెళ్ళాలి అనేది సామాన్యమైనటువంటి ఆడపిల్లలు తెలుసుకోవాలి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పేది ఓవరాల్గా ఏ వీడియోలో చెప్పినా ఇదే చెప్తా, అమ్మాయిలు జాగ్రత్త, మీ జీవితాలు కాపాడుకోండి. ఇదే నేను చెప్పేది. మంగ్లీ ఏమవుతుంది అనే దిగులు మనకు అక్కర్లేదు. వాళ్ళు అలా చేయటం అనేది సొసైటీని నాశనం చేయటం కోసమే. వాళ్ళు ఏం చేసినా పబ్లిసిటీ కోసం చేస్తారు, వాళ్ళు ఇంకా ఫేమ్ అవ్వటం కోసం. ఇప్పుడు ఇన్నాళ్ళు మంగ్లీ ఎక్కడుంది, ఏమైపోయింది, ఈ మధ్య పాటలు పాడట్లేదు, లేకపోతే ఆ మధ్య ఎక్కడో చూసాం, ఎక్కడ కనపడట్లేదు, ఎవరన్నా అనుకుంటారేమో అని చెప్పి ఇక మధ్య మధ్యలో ఇలాంటివి చేసి హైలైట్ అవుతుంటారు. అంతకుమించి ఏముంటుంది? వాళ్ళ బర్త్డేలతో ఎవరికి లాభం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్సే కదా అక్కడికి వచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అదొక కైండ్ ఆఫ్ నెట్వర్క్. పిలుచుకోండి, మీ ప్రైవేట్గా మీరు చేసుకోండి. ఇలా పబ్లిక్ అందరికీ తెలిసేలాగా లైవ్లు ఇచ్చుకుని లేకపోతే యూట్యూబ్లకి పెట్టుకొని మీరు అల్లరి అయ్యిందే కాకుండా పబ్లిక్ని పాడు చేస్తున్నారుగా. అది ఇండైరెక్ట్గా అనలేము, డైరెక్ట్గానే. ఇప్పుడు అందులో డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి తీసుకోవడం, మరి దీనికి వాళ్ళు ఏం చెప్తారో జవాబు మనం వేచి చూద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.